హలో అండి. ఈరోజు నేను డక్కన్ ఎగ్జాటిక్స్ అని ఒక మంచి డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్ ప్లస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూటు, రీసెర్చ్ ఇన్స్టిట్యూటు చాలా ఉన్నాయండి. దీంట్లో మనం మాట్లాడుకోవాలంటే యూనిట్ విజిట్కి వచ్చానండి. చూద్దామని, నేను తెలుసుకుందామని, నేర్చుకుందామని. సో నేను నేర్చుకుంటే మీకు చెప్పాలి కదా, 10 మందికి చెప్తే ఉపయోగపడుతుంది. ఇది చాలా పెద్ద ఫార్మింగ్ కంపెనీ అండి. వీళ్ళు ఎప్పటి నుంచో పైనీర్స్ అనమాట ఈ డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్లో. 2016లోనే వాళ్ళు స్టార్ట్ చేశారు. ఫస్ట్ వాళ్ళకి అంకురార్పణ జరిగింది ఈ డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్ అన్నది. సో ఇండియాలో ఇప్పుడు వీళ్ళు చాలా చోట్ల వీళ్ళ గైడెన్స్తో, వీళ్ళ ఇచ్చే మొక్కలతో చాలా చోట్ల వీళ్ళు మొత్తం కంప్లీట్ మానిటరింగ్ చేస్తూ ఉంటారు. త్రూఅవుట్ ఇండియా చాలా చోట్ల ఇప్పుడు పెద్ద పెద్ద డ్రాగన్ ఫార్మ్స్ జరుగుతున్నాయి అన్నమాట. సో ఆ డ్రాగన్ ఫార్మ్స్కి బేసిక్గా ప్రసాదరావు గారు అని ఎండి గారు అండి, వాళ్ళ అబ్బాయి గారు ఒక ఆయన, ఈయన డాక్టర్ గారు, ఫిజిషియన్ అండి ఈయన. బట్ ఈయన అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈ డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్ అంతా కూడా ఈయన ఇప్పుడు సైంటిఫిక్గా ఏమున్నదో రీసెర్చ్ కానీ ఏదైనా కానీ అంతా సారే చూస్తూ ఉంటారు, శ్రీనివాసరావు గారు. సార్, శ్రీనివాసరావు గారు, ఈ డ్రాగన్ ఫ్రూట్ అని పెట్టాలని ఎందుకు అనిపించింది బేసిక్గా? నా పేరు డాక్టర్ శ్రీనివాసరావు అండి. నేను ఒక జనరల్ ఫిజిషియన్ని. కుకట్పల్లి హోలిస్టిక్ హాస్పిటల్స్లో నేను ఫిజిషియన్గా ప్రాక్టీస్ చేస్తుంటాను. దాంతోపాటు అగ్రికల్చర్ పైన చేయాలని ఇంట్రెస్ట్. దాదాపు 2016లో మేము డెక్కన్ ఎగ్జాటిక్స్ అనే ఒక సంస్థ స్టార్ట్ చేయడం జరిగింది. మా విలేజ్ యాక్చువల్లీ కుకట్పల్లి. ఇప్పుడు జనరల్గా అందరూ చూసేది ఏంటంటే పెద్ద 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 హై రైజ్ బిల్డింగ్స్ ఉన్నాయి, అపార్ట్మెంట్స్ ఉన్నాయి. కానీ మా విలేజ్లో ఒక 30 years బ్యాక్ వాట్ ఐ సీన్ ఈజ్ ఆల్ అంటే ఫ్రెష్ స్ట్రీమ్స్ ఉండేవి, అగ్రికల్చర్ బాగా ఉండేది, పచ్చదనం ఉండేదండి. అండ్ నవ్ ఇట్ ఈస్ ఆల్ పొల్యూషన్. అండ్ అప్పటి నుంచి కూడా అలా చూసిన విలేజ్ని ఇప్పుడు డ్రైనేజ్ అంతా కూడా చూస్తూ ఉంటే కొంచెం బాధగా అనిపించేది. అండ్ అగ్రికల్చర్ చేయాలని ఇంట్రెస్ట్. అండ్ దీంతో ఇక్కడ ల్యాండ్ తీసుకోవడం జరిగిందండి సంగారెడ్డిలో. మేము సంగారెడ్డికి దాదాపు 9 kilometerల డిస్టెన్స్లో ఉన్నాము. అండ్ ఐఐటికి దాదాపు 11 నుంచి 12 kilometerల డిస్టెన్స్లో ఉన్నామండి. అండ్ అలియాబాద్ విలేజ్. అండ్ ఇప్పుడు కుకట్పల్లి నుంచి 50 kilometer అండి ఇది సంగారెడ్డి ఫామ్. అయితే ఇది తీసుకున్నప్పుడు స్టార్టింగ్ అంటే ఇక్కడ వాటర్ అనేది చాలా స్కేర్సిటీ, హార్డ్లీ వాటర్ ఉండేది ఇక్కడ. బోర్వెల్ వేయాలంటే 400-500 feet వేసినా కూడా 1 inch 1.5 inch వాటర్ రావడం కూడా కష్టంగా ఉండేది. సో అండ్ చాలా డ్రై ఏరియా. సో ఇక్కడ ల్యాండ్ తీసుకున్నాము, అగ్రికల్చర్ చేయాలని ఇంట్రెస్ట్. కానీ ప్రాక్టికల్గా కంది, ఇవన్నీ వరి ఇలాంటివి వేస్తే మనకు వరికేమో వాటర్ ఎక్కువ, కంది వేస్తే దిగుబడి ఉండేది కాదు. అంటే పెద్దగా రిజల్ట్స్ ఎంత ఖర్చు దానికి ఏదండి, మనకు మెయింటెనెన్స్ కూడా వెళ్ళేది కాదు. హార్టికల్చర్ సైడ్ వెళ్దామని ఇంట్రెస్ట్తో డ్రాగన్ ఫ్రూట్ వేయాలని ఇంట్రెస్ట్ వచ్చి ఎక్కడెక్కడ గ్రో అవుతుందనేది ఇండియాలో దాదాపు అన్ని స్టేట్స్ తిరిగి అక్కడక్కడ కొద్ది ఫార్మర్స్, అప్పుడప్పుడు గుజరాత్తో స్టార్ట్ అవుతుంది, మహారాష్ట్ర స్టార్ట్ అవుతుంది, వెళ్ళి కలవటం జరిగింది, నేర్చుకోవడం జరిగింది. కానీ ప్లాంటింగ్ మెటీరియల్ సరిగ్గా లేదండి అప్పుడు. సో దీనికోసం కలకత్తా వెళ్ళి అక్కడ ఇంపోర్టెడ్ ప్లాంట్స్ అమ్ముతారని తెలిసి అక్కడికి వెళ్ళి చూడటం జరిగింది, ఎలా ఉంటుంది, ఎట్లా చేస్తారని. అక్కడ క్వాలిటీ ఏ మెటీరియల్, ఏ వెరైటీ, ఏ మెటీరియల్ అయితే మనకి సూటబుల్ అనేది తెలియదు. అండ్ హార్టికల్చర్ అఫీషియల్స్ అయినా కూడా వాళ్ళకి న్యూ క్రాప్ వాళ్ళు అంత ఎంకరేజింగ్గా ఇనిషియల్గా ఇవ్వలేదండి. ఎందుకంటే నష్టపోతారు, అనవసరంగా రిస్క్ తీసుకొని చేయడం అవసరం అంటే ట్రెడిషనల్ క్రాప్స్కి వెళ్ళండి, బెటర్గా ఉంటుందని. బట్ చేయాలని ఇంట్రెస్ట్. సో దీనికోసము వియత్నాంలో గ్రో అవుతుందని చూశాను. సో వియత్నాం డైరెక్ట్ సాఫ్ట్వేర్ యూనివర్సిటీ వెళ్ళిపోయాను. సో సాఫ్ట్వేర్ యూనివర్సిటీ వెళ్ళినప్పుడు దే డి నాట్ అంటే వాళ్ళు ఎంకరేజ్ చేయలేదు. అంటే ఎవరో వచ్చారు డ్రాగన్ ఫ్రూట్ నేర్పియండి అంటే ఇట్ వాజ్ ఎవరు నేర్పిలేదు. సో ఇలా కాదు, కంపల్సరీగా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్తో అక్కడ ఇండియన్ అంబాసిడర్ గారిని కలవడం జరిగిందండి. వియత్నాం ఇండియన్ ఎంబసీలో అక్కడ పర్మిషన్ తీసుకొని ఇండియన్ అంబాసిడర్ని అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి కలిసి వారికి ఐ వాంట్ టు డూ సంథింగ్. ఎందుకంటే డ్రాగన్ ఫ్రూట్ ఇండస్ట్రీ ఒక వియత్నాంలో ఒక జనరేషన్ వాళ్ళ టోటల్ సోషల్ ఎకనామిక్ స్టేటస్ అంతా కూడా మార్చేసింది. సో వెరీ లుకరేటివ్ క్రాప్, ఎకనామికల్. ఇది తెలుసుకున్న తర్వాత ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది. సో వారితో రికమెండ్ చేయించుకొని ఒక ట్రైనింగ్ సెషన్ నేను మన అగ్రికల్చర్ యూనివర్సిటీ వియత్నాం సాఫ్రీలో నేర్చుకోవడం జరిగింది. దాని తర్వాత వియత్నాంలో అంటే దట్ వాజ్ అ థియరిటికల్ పార్ట్ ఐ లెర్న్. ఇక్కడ ఎక్కువ నేర్చుకుందాం అనేసి అక్కడ ఫార్మింగ్ అంటే విలేజెస్లో ఎలా చేస్తారు అనేది చూడడానికి ఒక విలేజ్ ఫార్మర్ వాటిలో ఉండి అక్కడ ట్రైనింగ్ తీసుకుని అక్కడ పొలంలో ఎలా పనిచేస్తారు, ఏం డిజీజెస్ వస్తాయి, ఎలా హార్వెస్ట్ చేస్తారు, ఇవన్నీ కూడా నేర్చుకుని ఒకటే దాదాపు అరౌండ్ 2 to 3 weeks ఉన్నానండి. 2 నుంచి 3 వారాలు ఉన్నాను అక్కడ. వియత్నాం తర్వాత ఫిలిప్పీన్స్, మలేషియా, థాయిలాండ్, దాంతోపాటు తైవాను,
ఇజ్రాయెల్, అట్లా దాదాపు 13 దేశాలు తిరిగి డ్రాగన్ ఫ్రూట్ కల్టివేషన్ ఎలా చేస్తారనేది నేర్చుకున్నాను. సో దీంతో అక్కడ వరల్డ్ డ్రాగన్ ఫ్రూట్ స్టీరింగ్ కమిటీలో మనకి 2019లో we got a membership and we'll part of the world steering committee. Nice, that's great. So we got a great opportunity and we are the only private farm in the world to represent the world council. సో అపార్ట్ ఫ్రమ్ మా డెక్కన్ ఎగ్జాటిక్స్ కాకుండా ఇండియా నుంచి ICAR, ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్, ఆల్సో రిప్రజెంట్ ద కౌన్సిల్. సో వీ ఫీల్ వీఆర్ ప్రివిలేజ్డ్ టు బీ ఎట్ దట్ ప్లాట్ఫామ్. వరల్డ్ కౌన్సిల్ లో మెంబర్షిప్ రావడం అంటే అది చాలా 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 గ్రేట్ థింగ్ అండి అది అసలు వరల్డ్ కౌన్సిల్లో. అండ్ ఎక్కడైతే స్టార్టింగ్ ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ గ్రో అవ్వదు అన్న స్టేజ్ నుంచి వియత్నాం కన్నా ఎక్కువ ప్రొడక్షన్ ఇక్కడ తీయటం జరిగిందండి. సో వియత్నాంలో 10 to 12 tons per acre తీస్తారంటే వీ క్రాస్ 13 tons per acre. సో దట్స్ వెరీ గ్రేట్ అచీవ్మెంట్ వాట్ ఐ ఫీల్ అండి. అదొకటే కాకుండా అంటే ఇక్కడ ఓన్లీ జూన్ నుంచి అక్టోబర్ వరకే మనకి ప్రొడక్షన్ తీస్తారండి యూజువల్గా. కానీ ప్లాంట్ని ఎంత అండర్స్టాండ్ చేసుకున్నామంటే 365 days ఏ రోజు కావాలంటే ఆ రోజు నేను ఫ్రూట్ ప్రొడక్షన్ చేయగలను. ఇప్పుడు లైట్ ప్రొడక్షన్, లైట్స్ పెట్టేసి ఆర్టిఫిషియల్గా ప్రొడక్షన్ చేసి 365 days వీ కెన్ ప్రొడ్యూస్ డ్రాగన్ ఫ్రూట్స్. సో ఆ స్టేజ్ వరకే R&D. కాకపోతే మీన్ వైల్ ఈ జర్నీలో వీ ఫేస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండి. అంటే జనరల్గా మంచి చేద్దాం అనుకున్న వాళ్ళకి ఫస్ట్ చాలా ఉంటాయి అండ్ అంటే బట్ వీ నెవర్ స్టాప్. సో చేసేది అంటే ఎవరు ఏమనుకున్నా చేయాలనే ఉద్దేశం ఉంది, చేసేద్దామనేసి వి స్టార్టెడ్ అండ్ వీఆర్ గోయింగ్ త్రూ. సో దీనికోసము అంటే వీ హ్యావ్ టు ఛానలైజ్ ఎ సిస్టమ్ సో త్రూ విచ్ వీ కెన్ గో ఫార్వర్డ్. సో దీనికోసము డెక్కన్ ఎగ్జాటిక్స్ అనే కంపెనీ స్టార్ట్ చేసామండి. డెక్కన్ ఎగ్జాటిక్స్ అంటే డెక్కన్ రీజియన్లో, డెక్కన్ ప్లాటూ, ఎక్కడ మనకు అందరికీ సిమిలర్ క్లైమాటిక్ కండిషన్స్ ఉంటాయి, ఎక్కడ మనకి హాట్ టెంపరేచర్స్ సమ్మర్లో 43-45 degrees వరకు వెళ్తాము, రెయిన్ఫాల్ 600 to 800 mm 900 mm వరకు రెయిన్ఫాల్ ఉంటుంది, అండ్ హాట్ విండ్స్ అండ్ ఆల్మోస్ట్ లైక్ కూలర్ వింటర్స్. ఈ సిమిలర్ క్లైమాటిక్ కండిషన్స్కి 600 meter ఎలివేషన్. సో ఈ డెక్కన్ ప్లాటూ రీజియన్లో ఎక్సాటిక్ ఫ్రూట్స్ ఏమేమి గ్రో అవుతాయి అనేది కాన్సెప్ట్తో. ఎందుకంటే సార్ రెగ్యులర్గా చేసామనుకోండి, మామిడి చేస్తున్నాము, మనకి హార్డ్లీ వీ ప్రొడ్యూస్ అరౌండ్ 35 lakh tons ఆఫ్ మ్యాంగో ఇన్ తెలంగాణ. హార్డ్లీ వీ కన్జ్యూమ్ అరౌండ్ 1 to 1.5 lakh tons. బట్ ఫార్మర్ ఇస్ నాట్ గెటింగ్ ఎనీథింగ్, ఇట్స్ నాట్ వయబుల్. తక్కువ ఖర్చుతో అంటే ఇనిషియల్ ఖర్చు బికాస్ ఆఫ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్రాగన్ ఫ్రూట్కి ఎక్కువ అవుతుంది, తక్కువ ఖర్చుతో చేసుకుని అండ్ ఎక్కువ రిటర్న్స్ వచ్చేట్టుగా. సో ఆ ప్లాంట్స్ పైన మేము వీఆర్ వర్కింగ్ ఆన్ అండి. ఒక 26 different varieties ఆఫ్ ఎగ్జాటిక్ ఫ్రూట్స్ పైన మేము ఇక్కడ పాస్ట్ 4-5 years నుంచి వర్క్ చేస్తున్నాను. అండ్ డ్రాగన్ వీ హ్యావ్ పాయినర్ కొంచెం పాయినర్ అయ్యాము. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ వీఆర్ వర్కింగ్ ఆన్ అవకాడో. అండ్ ఈ ఇయర్ కమర్షియల్ ఈల్డ్స్ వీఆర్ గోయింగ్ టు టేక్ అండి. సో అంటే హాట్ టెంపరేచర్స్లో ఎక్కడ అంటే ఎవరు ఇక్కడ ఏ ఎగ్జాటిక్ గ్రో అవని రీజన్లో వీ వాంట్ టు గ్రో దట్, వీ వాంట్ టు ప్రూవ్ సంథింగ్. అండ్ ఒక్కరికే కాదు, ఎస్. సో దీనికోసము డెక్కన్ ఎగ్జాటిక్స్ ఫార్మర్ ప్రొడ్యూస్ కంపెనీ స్టార్ట్ చేసామండి. సో దీంతో భాగంగా ఏంటంటే ఫార్మర్స్ అందరికీ ప్లాంటింగ్ మెటీరియల్ ఇవ్వటం నుంచి వారికి ఎట్లా పెంచాలో ట్రైనింగ్ ఇవ్వటం, దాంట్లో పెస్ట్ డిసీజ్ కంట్రోల్ కోసము మన ICAR NBPGR మన ఇన్స్టిట్యూట్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్తో కొలాబరేటివ్ వర్క్ చేస్తూ డిసీజెస్ని ఐడెంటిఫై చేయటం, దాన్ని డాక్యుమెంట్ చేయడం, పబ్లికేషన్స్ ఇవ్వటం. సో దీనివల్ల నెక్స్ట్ జనరేషన్ ఫార్మర్స్కి ఇట్ విల్ హెల్ప్ అస్. ఎందుకంటే హెల్ప్ అవుతుంది, ఎందుకంటే ఎవరో ఒకరు స్టార్ట్ చేయాలండి. సో సీడ్ ఇవ్వటము, ఎట్లా పెంచాలో చెప్పటము, దాంతోపాటు ఈ డిసీజ్ పెస్ట్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్స్. ఒక స్టాండర్డ్ ప్రోటోకాల్ ఉందనుకోండి, బ్లైండ్గా ఫాలో అయిపోతే సరిపోతుందండి. ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ ఎవ్రీ వన్. సో వీఆర్ ట్రైంగ్ టు డెవలప్ దీస్ థింగ్స్. దీంతో పాటు నెక్స్ట్ ఈజ్ మార్కెటింగ్ అండ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ. బేసిక్ యాక్చువల్గా దాంట్లో ఫైనల్గా వచ్చేది మార్కెటింగే మెయిన్. అంటే ఇప్పుడు మనకి కార్పొరేట్ కంపెనీస్ ఉన్నాయండి, దే ఎక్స్‌ప్లాయిట్ ద ఫార్మర్. బయటికి చెప్పడానికి మాత్రం దే టెల్ దట్ నో మీకు మంచి రేట్ ఇస్తున్నాము, కస్టమర్కి బెస్ట్ రేట్ ఇస్తున్నాం అంటారు. బట్ ఇన్ఫ్యాక్ట్ రియల్గా ఫార్మర్కి పెద్దగా మిగలవండి. అండ్ క్వాలిటీ కంట్రోల్తో వాళ్ళని దే ఆర్ స్క్వీజింగ్ దెమ్.
అండ్ అంటే మనం సూపర్ మార్కెట్కి వెళ్ళి మనం కొనుక్కున్నప్పుడు మనకు వీ సీ బిగ్ బోర్డ్స్ ఆఫ్ దెమ్ హెల్పింగ్ ద ఫార్మర్స్, బట్ దే ఆర్ ఎక్స్ప్లాయిటింగ్ ద ఫార్మ్. బట్ రియాలిటీ సంథింగ్ డిఫరెంట్ అండి. ఎందుకంటే నేను టమాటా రైతుల దగ్గర కూడా అదే అన్నారు, టమాటా అదర్ వెజిటబుల్ రైతులు కూడా ఎస్ అండి, ఏదో క్వాలిటీ ఏదో ఒకటి చెప్పేసి తీసేస్తారు, తీసి పక్కన పెట్టేస్తారు. సో దట్ విల్ అంటే వాళ్ళకి కావాల్సిన అంటే దే ట్రై టు కట్ డౌన్ ద ప్రైస్ ఫర్ ద ఫార్మర్ అల్టిమేట్గా. సో ఇలా కాకుండా FPO అనేది ఒక ప్రయత్నం మనం స్టార్ట్ చేసామండి. సో హోప్ దట్ విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ దట్. దట్స్ గ్రేట్. యాక్చువల్గా అలా ఫార్మర్ సపోర్ట్ ఉండే సిస్టమ్ ఏదైనా మన ఇండియాలో ఉండాలి. యాక్చువల్గా బేసిక్గా అది లేదు మన దగ్గర ఎక్కడ కూడా. అండ్ ఈ నెట్వర్క్లో ఇప్పుడు దాదాపు 23 స్టేట్స్కి స్ప్రెడ్ అయ్యామండి. Deccan Exotics is there in 23 states across India. అండ్ మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణలో ప్రతి 20 కిలోమీటర్లకి మన ఫార్మర్ ఉన్నారు. వెరీ గుడ్. సో దట్స్ ద ఎక్స్టెన్సివ్ నెట్వర్క్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు ఫార్మ్. ఇట్స్ a network of farmers. Yes, correct. And that has to be supporting them with seeds, technology and all other parameters. Yes, and everything is for free. సీడ్ ఒకటి మాత్రము, బికాస్ దిస్ కంపెనీ హ్యాస్ టు రన్. Yes, that is true. అండ్ రీసెర్చ్ కి ఫండింగ్ కావాలి. దట్ ఈస్ ద రీజన్ వీఆర్ చార్జింగ్ ఫర్ ద సీడ్ ఇనిషియలీ. అండ్ వీఆర్ నాట్ చార్జింగ్ ఎనీథింగ్ ఫర్ ద సర్వీసెస్ వాట్ వీ ప్రొవైడ్. దట్ ఈస్ గ్రేట్, రియల్లీ. సో దట్ ఎందుకంటే నాలెడ్జ్ ఎంత షేర్ చేస్తే, వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళెంత షేర్ చేస్తే అంత డేటాబేస్ పెరుగుతుంది. సో దట్ ఈస్ వాట్ వీ ఇంటెండ్. అవును, రియలీ గ్రేట్ కదండి. వీళ్ళు ఏమి డబ్బులు ఎక్కడ ఆశపడకుండా ఓన్లీ ఒక సోషల్ సర్వీస్ కాస్తో ఫార్మర్స్కి ఒక మంచి అప్లిఫ్ట్ ఇవ్వాలని, అంటే ఫార్మర్స్ అందరూ బాగుండాలని ఒక ఆ మంచి ఆశయం. ఎందుకంటే సూపర్ మార్కెట్స్తో వీళ్ళు కూడా చాలా ప్రాబ్లం ఫేస్ చేశారు. నేను ఇంతకుముందు మాట్లాడినప్పుడు చెప్తా ఉన్నారు. వాళ్ళు వచ్చి ఇక్కడ ఏదో రేట్ చెప్తారు, అవన్నీ ఉన్నా కూడా ఏదో తీసి వాళ్ళ పక్కన పాడేస్తూ ఉంటారు. సో దట్ వీళ్ళని ప్రెజర్లో పెడతారనమాట వాళ్ళు. అంటే ఈ రేటు సరే ఏదోటి ఏంటి సార్ మీరు తీసుకెళ్ళిపోండి అన్న స్టేజ్కి వీళ్ళని తీసుకుని వస్తారనమాట వాళ్ళు. అంటే దే ఆర్ స్క్వీజింగ్ అనమాట యాక్చువల్గా చెప్పాలంటే ఫార్మర్ని. వీళ్ళే కాదు, ఇంతకుముందు నేను వేరే వెజిటబుల్ ఫార్మర్స్తో కూడా మాట్లాడాను. వాళ్ళ పరిస్థితి కూడా అంతనే. వాళ్ళు బయటకు చెప్పుకోవడానికి బోర్డులు పెట్టుకుని మేము ఫార్మర్స్కి సహాయం చేస్తున్నాము, హెల్ప్ చేస్తున్నాము, అవన్నీ ఏమీ లేదండి. అవన్నీ అంతా ఒక బోగసే. బట్ యాక్చువల్గా ఫీల్డ్లో జరిగేది ఇది అనమాట. మీరు స్టార్ట్ చేయాలనుకుంటే సార్ వాళ్ళని కాంటాక్ట్ చేస్తే వీళ్ళు ఎవ్రీ సాటర్డే ఒక క్లాస్ కూడా జరుగుతుందండి ఇక్కడ. సో వాళ్ళు మొత్తం ఫామ్ విజిట్ చూపిస్తారు మొత్తం అంతా కూడా. డ్రాగన్ ఫ్రూట్ సంబంధించిన ఫార్మింగ్లో ఏమేమి ఎలుకలు ఉంటాయి, ఏమేమి కేర్ తీసుకోవాలి, ప్రతిదీ కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకసారి మనం ఫార్మ్ కూడా చూద్దామా, తిరిగేసి చూద్దాం ఉందాం పార్క్ అంతా కూడా ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది. సాటర్డే రోజున వచ్చాను అనమాట నేను కూడా. ఇప్పటికే చాలా లెంగ్తీ అయిపోయింది, అందుకని నేను 2 పార్ట్లుగా చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ వీడియో మీరు మిస్ కాకుండా చూడండి, ఎందుకంటే మనం నెక్స్ట్ వీడియోలో దీని డ్రాగన్ ఫామ్ మొత్తం విజిట్ చేయబోతున్నాము. అలాగే దీని గురించి ఇంకా చాలా మంచి డీటెయిల్స్ మనం డాక్టర్ గారి ద్వారా తెలుసుకోబోతున్నాము. నెక్స్ట్ ఇందులోనే వీళ్ళు అవకాడో మీద కూడా చాలా రీసెర్చ్ చేస్తున్నారండి, డిఫరెంట్ ప్రొసీజర్స్తో. సో అదేంటి, అలాగే వీళ్ళ దగ్గర ఉన్న సీడ్లింగ్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము.